నమస్కారం ఎస్వీఎం న్యూస్ ఛానల్ కి స్వాగతం। విశాఖ కేజీహెచ్ లోపల ఉన్న ఇసుకకొండ సత్యనారాయణ స్వామి దేవాలయానికి పూర్ణ మార్కెట్ బస్ స్టాప్ కి ఆనుకొని వేసిన ఘాట్ రోడ్ ప్రారంభోత్సవం, అలాగే దేవాలయంలో ప్రసాదం కౌంటర్లు కూడా ప్రారంభోత్సవం దక్షిణ ఎమ్మెల్యే చేతుల మీదుగా జరిగింది। जय श्रीमन्नारायण। विशाखपट्टनम इसक्कोंड मीद वेंచేసినటువంటి రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం। ఈ దేవాలయం కేజీహెచ్ హాస్పిటల్ లోపల ఉన్న దేవాలయం। ఈ దేవాలయం 200 సంవత్సరాల పూర్వం దేవాలయం కారణం చేత దేవాలయం వెనక భాగం ముందర భాగం కేజీహెచ్ హాస్పిటల్ రావడం అనేది జరిగింది। కేజీహెచ్ హాస్పిటల్ లోపల నుంచి మార్చురి మీదుగా వచ్చే పరిస్థితి ఉన్నది। భగవత్ అనుగ్రహం వల్ల ఎన్నో సంవత్సరాలు ప్రయత్న మూలకంగా ఈ రోజు ఇవాళ ఈ ఘాట్ రోడ్ అనేది జీవీఎంసీ వారు సుమారు 10 కోట్ల రూపాయలతోటి దేవాలయానికి ఘాట్ రోడ్ నిర్మాణం చేయడం జరిగింది। కానీ భక్తులందరికీ చాలా సంతోషంగా తెలియపరిచేది ఏంటంటే పూర్ణ మార్కెట్ బస్ స్టాప్ పక్కన ఉండేటువంటి మెయిన్ రోడ్ ఆనుకొని దయారాం స్వీట్స్ పక్కని ఘాట్ రోడ్ గుండా భక్తులందరూ వచ్చి స్వామిని సేవించుకోవాలని మరీ తెలియజేస్తున్నాం। ఇక మీదట్లాగా మార్చురి మీదుగా రావాల్సిన పరిస్థితి ఏమీ లేదు। అయితే అన్నవరంలో మాదిరిగా మనకి ప్రసాదం అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్ ఎంట్రన్స్ లో అనగా మెయిన్ రోడ్ ఆనుకొని పూర్ణ మార్కెట్ దగ్గర కౌంటర్లు ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది। భక్తులకి ఉదయం 6 నుంచి 8 గంటల వరకు స్వామి ప్రసాదాన్ని లభ్యమవుతుంది। అన్నవరం మాదిరిగా అదే ప్రసాదం ఉంటుంది కాబట్టి భక్తులందరూ గమనించవలసిందిగా మరీ కోరుచున్నాం। మరియు ప్రత్యేకించి దేవాలయానికి పౌర్ణమి వ్రత దీక్ష ఒక దీక్ష ఉన్నది దేవాలయం। ప్రతి మనిషి ఎంతవాడైనప్పుడు కూడా ఏవో సమస్యలు పౌర్ణమి రోజు నాడు దేవాలయానికి వచ్చి అతడు ద్వైస్తంభాన్ని ముట్టుకొని మనసులో కోరిక మన కష్టం స్వామితో విన్నపం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి స్వామి చుట్టూ స్వామి దర్శనం చేసుకోవాలి। ఈ విధంగా 5 పౌర్ణములు ఎవరైతే క్రమం తప్పకుండా చేయగలుగుతారో వారు సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు। ఈ దీక్షకి ఏ రకమైన నియమాలు లేవు, భక్తి శ్రద్ధలు మాత్రమే ప్రధానం। ఈ కారణం చేత విశాఖపట్నం ఉండే నలుమూల ప్రాంతాల నుంచి కాకుండా పై తెలంగాణ ఒరిస్సా ప్రాంతాల నుంచి కూడా మన స్వామిని దగ్గరకు వచ్చి స్వామిని సేవిస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు। కావున భక్తులు 50 మంది పౌర్ణమి వ్రత దీక్షని ఆచరించి సత్ఫలితాలను పొందాలని మరీ కోరుచున్నాం। జై శ్రీమన్నారాయణ, జై గోవింద।